నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ప్రపంచం సైలెంట్గా ఉంది, కానీ ఆ సైలెన్స్ వెనుక ఒక ఉరుము దాగి ఉంది. మనిషి నిర్మించిన యుగాల చరిత్రలో ఇంతటి క్రూర స్వరాన్ని ప్రకృతి ఎప్పుడూ వినిపించలేదు. వాతావరణం ఒక్కసారిగా ఘోషించడం మొదలుపెట్టింది. వేడెక్కిన గాలి మన ఊపిరిని దోచేస్తోంది. సముద్రాల అలలు కోపంతో ఎగిసిపడుతుంటే ఆకాశం రోదనలు ప్రారంభించింది. 1995 నుంచి 2024 వరకు ఈ 29 ఏళ్ల కాలంలో ప్రపంచం ఊహించని రక్త గంధానికి గురైంది. ఎక్కడ ఒక మూలలో వరదలు ప్రవహిస్తే మరో మూలలో అడవి మంటలు గర్జించాయి. ఎండాకాలం పొగమంచుగా మారి గ్రామాలను మింగేసింది. ఈ 3 దశాబ్దాల్లో 9700కు పైగా తీవ్రమైన వాతావరణ విపత్తులు ప్రపంచాన్ని ముంచేశాయి. ఒక్కో విపత్తు ఒక పుటలా కాదు, ఒక మహాగాథలా నిలిచిపోయింది. ఈ వాతావరణ విపత్తులకు 8 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా $4.5 ట్రిలియన్ నష్టం ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఇందులో పెద్ద దేశాలు కోలుకున్నా చిన్న దేశాలు మాత్రం నలిగిపోతూ మట్టిలో కలిసిపోయాయి. డొమినికా అనే చిన్న ద్వీపం ఒకరోజు అర్ధరాత్రి తన ఊపిరినే కోల్పోయింది. 2017లో వచ్చిన హరికేన్ మారియా ఆ దీవిని చీల్చి పగలగొట్టింది. ఆ ఒక్క తుపాను 270% జీడీపీని తినేసింది. సైక్లోన్ నార్గిస్ మియన్మార్ను 2008లో చీల్చివేసింది. ఒక తుపాను 140,000 మంది ప్రాణాలను దారితీసింది. ఈ గాయాలను చిన్న దేశాలే ఎక్కువగా భరించాయి. సెయింట్ విన్సెంట్, గ్రెనడా, చాద్ లాంటి దేశాలు మ్యాప్లో చిన్న బిందువుల్లా కనిపించొచ్చు, కానీ ఆ ప్రాంతాలను తుపాన్లు క్రూరంగా దోచుకుపోయాయి. ఇటు ఇండియా కూడా ఈ తుపాన్లకు చితికిపోయింది. వాతావరణ విపత్తుల కారణంగా నష్టపోయిన దేశాల జాబితాలో ఇండియా 15వ స్థానంలో నిలిచింది. వర్షాలు, వేడి గాలులు, ఘోర వరదలు కలిసి భారత్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ప్రకృతి ఇండియాను పరీక్షిస్తూనే ఉంది. ఓవైపు పట్టణాలు మునుగుతూ ఉంటే మరోవైపు పల్లెల్లోని మన పొలాలు కాలిపోతున్నాయి. ఇక అసమానత గురించి చెప్పాలి అంటే అది మరింత బాధాకరం. పేద దేశాలే ఎక్కువ నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచం మొత్తం ప్రభావితమైంది, కానీ భారాన్ని మోసింది మాత్రం గ్లోబల్ సౌత్ అని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో బ్రెజిల్లో జరుగుతున్న COP30 సదస్సు చివరి వెలుగులా కనిపిస్తోంది. ప్రపంచ నాయకులు ఒకే టేబుల్ చుట్టూ కూర్చుని భూమికి ఊపిరినివ్వగల నిర్ణయాలను తీసుకునే సమయం వచ్చింది. వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవాలి, లేకపోతే భూమి తన కోపాన్ని మరింతగా చూపిస్తుంది. ప్రకృతి ఒక తల్లి అవుతూనే ఒక తుపాను కూడా అవుతుంది. మనం ఏ రూపం చూడాలి అనుకుంటున్నామో అది మన చేతుల్లోనే ఉంటుందండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.